హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున దేవరాజు కథ, చంచులోపాఖ్యానము, శివపురాణ మహాత్మ్యమును గురించి చెప్పిన తరువాత సూతులవారు శివమహాపురాణాన్ని ఈ విధంగా చెప్పనారంభించారు. విద్యేశ్వర సంహిత. శివపురాణ ప్రవచనారంభము. శౌనకాది మునులు బ్రహ్మతో భాషించుట. శౌనకాదులారా శ్రద్ధగా వినండి. సృష్ట్యాదిగా ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పం ఆరంభంలో 6 గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన 6 మునులు ప్రోగుబడి ఇదే ప్రయాగలో కూర్చున్నవారే పరబ్రహ్మమెవరా అని తర్కించుకున్నారు. ఎన్నాళ్ళు గడిచినా వాళ్ల తర్కం తెమలకపోవడం వల్ల సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మను కలిశారు. అందరినీ సృష్టించిన వాడివి నువ్వే కనుక మాకెవరికీ తెలియని విషయాలు నీకు ప్రత్యక్షంగా తెలిసి ఉంటాయని నమ్ముతున్నాము. కాబట్టి చతుర్ముఖ, మా సందేహం తీర్చు. పరబ్రహ్మ, పరమపురుషుడు అని చెప్పబడుతున్నవాడు ఎవరు? నువ్వు తప్ప మా సందేహం తీర్చగలవారెవరూ మాకు తోచడం లేదు అని ప్రాధేయపడ్డారు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. మునులు ఈ విధంగా అడిగారు. హే దాత, పరుడని చెప్పబడే పరముడు ఎవరు అని అడుగగా, రుద్రుడు, ఆయన సదాశివుడు అని బ్రహ్మ బదులిచ్చాడు. మునులు ఆ శివతత్వం ఎలా తెలుస్తుందని అడిగగా బ్రహ్మ ఈ విధంగా సమాధానపరిచారు. శివానుగ్రహం వల్లనే తెలుస్తుంది. ఆయన యొక్క అసాధారణమైన అనుగ్రహం వల్ల శివభక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల క్రమక్రమముగా సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. దానివల్ల సాధన, సాధక జ్ఞానం సమకూరుతోంది. తద్వారా శివతత్వము తెలుసుకోవాలి. మునులు ఈ విధంగా అడిగారు. సాధ్యాలలో ముఖ్యమైనది ఏది? సాధనం అంటే ఎటువంటిది? సాధకుడు అంటే ఎవరు అని అడిగారు. బ్రహ్మదేవుడు ఈ విధంగా బదులిచ్చాడు. సాధ్యాలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది శివపద ప్రాప్తి ఒక్కటే. అందుకు సాధనం శివారాధన చేయడం మాత్రమేనని తెలుసుకోవాలి. శివానుగ్రహం వల్ల ఏర్పడిన సమధమాది సంపత్తులు కలవాడే సాధకుడు అని చెప్పబడుతున్నాడు. వేదాలలో చెప్పబడినట్లుగాను, తన కుల ఆచార్య వ్యవహారాల రీత్యాను, తన ఆశ్రమ ధర్మ నిర్ణయాలకు అనుగుణంగాను కర్మాచరణ గావిస్తూ ఆ సర్వకర్మల ఫలములను శివార్పణం చేస్తూ ఉండే సాధకుడు జన్మాంతరాన శివావాసమైన కైలాసపదం అందుకుంటాడనడంలో సందేహం లేదు. ఇక సాధన, దీనికి శ్రవణం, కీర్తనం, మననం అనేవి 3 చాలా ముఖ్యమైనవి. మునులు ఈ విధంగా అడిగారు. ఆ 3 గురించి మరింత విపులంగా తెలియజేయి అని అడుగగా బ్రహ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. పరమేశ్వరుని లీలా విలాసాదులను మనసారా వినడమే శ్రవణం. మనం మన కంటితోనే లోకాన్ని పరిశీలిస్తాం. అలా కంటికి తోచని వాటిని గురించి వినాలని కుతూహలపడతాం. అటువంటప్పుడు కేవలం కంటికే కాదు, వాక్కులకి మనస్సుకి కూడా గోచరంగాని ఆ పరమేశ్వరుడి గురించి వినాలని ఇంకెంత తపనగా ఉంటుంది. అదిగో అలా తపించి ఆ సర్వేశ్వరుడి గురించి గురుముఖత వినాలి. అది నాంది. అటుపై ఎక్కడ శివనామం వినపడినా, శివపరమైన విషయం చెవి సోకినా తొలగిపోకుండా యువతల సోయగాల గురించి యువకులెంత తన్మయంగా వింటారో అలా వినాలి. అది శ్రవణం. ఆ తరువాతిది కీర్తనం, అనగా అది దైవతమైన ఆ పరమేశ్వరుని దుష్టశిక్షణ, శిష్టరక్షణాది గాథలను, లీలలను నిత్యం కీర్తించుతూ ఉండాలి. వాటినే గానం చేస్తూ ఉండాలి. అది కీర్తనం. కీర్తనం కేవల మనోగతంగా ఆ కైవల్యదాయకుని భావించుట, అర్చించుట అనేవి మననం. ఈ 3టికి మూలం సజ్జన సాంగత్యం. అనునిత్యము కూడా వృద్ధులు, జ్ఞానులు, సద్బుద్ధి కలవారు అయిన వారితో సంచరించటం వలన, వారితోనే కూడా ఉండటం వలన 4 మంచి ముక్కలు వినటం జరుగుతుంది. అలా ఆరంభమవుతుంది. శివపరమైన శ్రవణం వింటున్న కొద్దీ కీర్తనానికి పునాది దృఢతరమవుతుంది. కీర్తనం పరిపక్వ స్థితికి చేరుకున్న కొద్దీ మననానికి బీజం పడటం, మనసు మననోన్ముఖం కావటం సిద్ధిస్తాయి. అందుచేత శ్రవణ, కీర్తన, మననము అనబడే ఈ 3 క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఉత్కృష్టమైనవిగా తెలుసుకోవాలి. ఇంతకీ అంతో ఇంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏదీ సిద్ధించదు. ఉపరివిధ షట్కులీన మునిగణ చతుర్ముఖ సంవాదం తరువాత తిరిగి సూతుడు ఇలా చెప్పసాగాడు. సనత్కుమారుడు వ్యాసునకు శైవము బోధించుట.
ఒకప్పుడు మా గురువుగారైన వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటుండగా అక్కడికి సనత్కుమారుల వారు వేయించేశారు. వ్యాసుడాయనకు అర్ఘ్యమిచ్చి సత్కరించాడు. సంతుష్టుడైన సనత్కుమారుడు సాత్యవతేయ, సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి. శివుణ్ణి మించిన సత్యం లేదు. కాబట్టి నీలాంటివాడు శివసాక్షాత్కారం పొందాల్సి ఉంది. ఇంతకీ నువ్విక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. బదులుగా వ్యాసుడు, స్వామి, ప్రజలందరికీ ధర్మార్థ కామమోక్షాలు 4 సిద్ధించే విధి విధానాలన్నీ గ్రథితం చేశాను. కానీ ఇంత తెలిసినా ఇంత చేసినా కూడా నాకింతవరకు ముక్తి సాధనమైన జ్ఞానం కలుగలేదు. ఆ చింతలోనే మోక్షార్థినై తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. నవ్వాడు సనత్కుమారుడు. దానికింత చింత దేనికి? గతంలో ఒకసారి నేను కూడా నీలాగే కలతపడి మందరాద్రి మీద తపస్సు చేశాను. అప్పుడు శివానుగ్రహం వల్ల కరుణకు జ్ఞానానికి మారుపేరైన వాడు సర్వసాక్షి అయిన నందికేశ్వరుడు తారసిల్లి నన్ను ఓదార్చాడు. శ్రవణ కీర్తన మననములనే 3 ద్వారానే ముక్కంటి దయను, తద్వారా పరమపదాన్ని చేరుకోగలమని బోధించాడు. కాబట్టి ఓ పరాశరనందన, నువ్వు కూడా అదే విధంగా శ్రవణ కీర్తన మననత్రయాన్ని అనుష్ఠించి తాపత్రయాల్ని వర్జించి ప్రశాంత చిత్తుడివి, మోక్షగామివి కావయ్యా అని చెప్పి అనుచర సహితుడై స్వకీయ విమానారూఢుడై బ్రహ్మలోక మార్గముగా వెళ్ళిపోయాడు. అందుచేత శ్రవణాది సాధన త్రికటమొక్కటే ముక్తిదమని మనమంతా తెలుసుకోవాలి అన్నాడు సూతర్షి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ సాధనాత్రికం చాలా సమయం తీసుకుంటుంది. కృతత్రేతాయుగాలలోనే అది సాధ్యం. ద్వాపరంలో కూడా కష్టపడితే సాధించుకోవచ్చు. కానీ కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులై పోతారు కదా. మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభోపాయం ఏమీ లేదంటావా అని అడిగారు శౌనకాదులు. లింగార్చన ప్రాముఖ్యత సూతుడు చెప్పనారంభించాడు. కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలో కానీ, ఇంట్లో కానీ, దేవతార్చనా పీఠంలో కానీ, ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహానీరాజన, మంత్ర, పుష్ప, నమస్కార ప్రార్థనలనే 21 ఉపచారాలతోటి అర్చించాలి. ఛత్రం, చామరం, తాళపత్రం, అద్దం, ఘంటం, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేని వారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలాన్నే పొందగలుగుతారు. శివుడొక్కడు మాత్రమే నిష్కళత్వం చేత లింగంగాను, సకలత్వం చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడతాడు. తక్కిన దైవతాలన్నీ మూర్తిమంతాలు, సాకారాలే కానీ పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయాయి. శివుడే సర్వేశ్వరుడనడానికి ఇదే ఆధారం మనకి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.